But if we look back into history, we find that from the very beginning of the industrial age advertisement. క్వశ్చన్ కి అర్థం ఏంటంటేమా, సో ఇండస్ట్రియల్ ఏజ్ మొదలైనప్పటి నుంచి సో అడ్వర్టైజ్మెంట్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. అప్పటి నుండి ప్రజలకు వస్తువులు, సేవల గురించి తెలియజేయడానికి ప్రకటనలు ఉపయోగించేవారు. ఇలా ప్రజలకు ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అనే సమాచారం ఇవ్వడం ప్రకటనల పని. అదే క్వశ్చన్ కి అర్థం. The British manufacturer attempted to take over the Indian market by adopting different ways. So British manufacturers అంటే బ్రిటన్ దట్ మేక్ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఇన్ ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీస్ లో బ్రిటన్ తయారు చేసిన గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్. అటెంప్టెడ్ అంటే ఏంటి? ప్రయత్నించారు. సో టేక్ ఓవర్ అంటే ఏంటమ్మా? టేక్ కంట్రోల్ ఆఫ్ సంథింగ్. ఇండియన్ మార్కెట్ అంటే ఏంటి? ఆల్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో. బ్రీఫ్ గా చెప్పుకోవాలంటే బ్రిటిష్ తయారీదారులు, బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్స్ భారత మార్కెట్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. దీనికోసం వారు భారతీయ వస్తువులను తగ్గించి తమ వస్తువులను ఎక్కువగా అమ్మడానికి వివిధ పద్ధతులను ఉపయోగించారు. భారత ప్రజలు బ్రిటిష్ ఉత్పత్తులు కొనాలి, భారతీయ వస్తువులు వెనకబడిపోవాలని వాళ్ళు అలా చేశారు. సో ఇంకా భారతీయ వస్తువులపై అధిక పన్నులు వేసేవారు. సో ఎక్కువ ట్యాక్స్లు పెట్టేవారు. వాటిని ఖరీదుగా చేసి మార్కెట్లో అమ్మడం కష్టమయ్యేలా చేసేవారు భారత్కి. సో బ్రిటిష్ వస్తువులపై తక్కువ పన్నులు వేసేవారు. సో అంటే వాటిని చవకగా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అంటే ఇద్దరు కూడా సేమ్ ఐటమ్ తయారు చేసేవారు. కానీ బ్రిటిష్ ఇండియన్ ప్రొడక్ట్స్ కి ట్యాక్స్లు పెట్టేవారు, బ్రిటిష్ ప్రొడక్ట్స్ కి ట్యాక్స్లు తగ్గించేవారు. అప్పుడు ఇండియాలో మనుషులందరూ కూడా బ్రిటిష్ ప్రొడక్ట్స్ కొనడం అనేది మొదలు పెట్టారు, ఇండియన్ ప్రొడక్ట్స్ ఆపేసి. సో ఈ విధంగా ఇండియన్ మార్కెట్ బాగా దెబ్బతిన్నది. సో ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా బ్రిటిష్ ఉత్పత్తులను మంచి నాణ్యత కలిగినవని ప్రజల్లో నమ్మకం కలిగించేవారు. ఇదమ్మా ఫస్ట్ పాయింట్ కి explanation. Second point, the Manchester industrialists began selling their cloth in India by putting labels on the క్లోత్ బండల్స్. సో మాంచెస్టర్ ఇండస్ట్రియలిస్ట్స్ అంటే అదొక ఫ్యాక్టరీ. సో ఓన్డ్ అండ్ బిజినెస్ పీపుల్ ఫ్రమ్ మాంచెస్టర్, ఇంగ్లాండ్. అదే మాంచెస్టర్ ఇండస్ట్రియలిస్ట్స్. సో బిగన్ సెల్లింగ్ అంటే అమ్మకం, క్లాత్ బండిల్స్. సో క్లాత్ బండిల్స్ అంటే ఏంటమ్మా? గ్రూప్ ఆఫ్ పీస్ ఆఫ్ క్లాత్ క్లాత్ బండిల్స్ అంటారు. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా? మాంచెస్టర్ ఇండస్ట్రియలిస్ట్స్ అమ్మడం ప్రారంభించారు. మాంచెస్టర్ ఇండస్ట్రియలిస్ట్స్ అంటే నథింగ్ బట్ బ్రిటిష్ పీపుల్. మాంచెస్టర్ ఇండస్ట్రియలిస్ట్స్. మాంచెస్టర్ పారిశ్రమలు తమ బట్టలను భారత మార్కెట్ లో ప్రచారం చేయడానికి లేబుల్లు ఉపయోగించారు. సో లేబుల్ పై చాలా అట్రాక్టివ్ గా చిత్రాలు, రకరకాల ఐకాన్స్, చిహ్నాలు, బ్రాండ్ పేర్లు వేసేవారు. దానికి అట్రాక్ట్ అయిపోయి ఇండియన్ పీపుల్ ఇలా చేయడం ద్వారా భారత ప్రజలు వీటిని విదేశీ నాణ్యమైన ఉత్పత్తులని నమ్మేసేవారు. సో లేబుల్ ఉన్న బట్టలు మరింత అట్రాక్టివ్ గా కనిపించేసరికి అమ్మకాలు బాగా పెరిగిపోయి బ్రిటిష్ మార్కెట్ బాగా వ్యాప్తి చెందింది, బాగా డెవలప్ అయిపోయింది. సో ఈ పద్ధతి భారతీయ వస్త్రాలకు తీవ్రమైన పోటీగా మారింది. భారతీయ మార్కెట్ ఫుల్ గా దెబ్బతీసేశారు బ్రిటిష్ ఈ విధంగా చేసి. Third point, when buyers saw such labels, the cloth like made in Manchester, they felt confident about buying the cloth. So done. సో బయర్స్ అంటే ఎవరు? కొనుగోలుదారులు. మేడ్ ఇన్ మాంచెస్టర్ అంటే మాంచెస్టర్ లో తయారైంది. అంటే మాంచెస్టర్ అంటే బ్రిటిష్ లో ఒక ఇండస్ట్రీ. సో అక్కడ తయారైంది అని. సో కాన్ఫిడెంట్ అంటే నమ్మకంగా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, పాయింట్ కి బ్రీఫ్ గా చెప్పాలంటే బట్టలపై మేడ్ ఇన్ మాంచెస్టర్ అనే లేబుల్ కనిపిస్తే కొనుగోలుదారులు ఆ బట్టలను మంచి నాణ్యత ఉన్నవిగా భావించేవారు. వారికి ఆ బట్టలు విదేశాల్లో తయారయ్యాయి అని ఒక అభిప్రాయం వచ్చేది. మంచి క్వాలిటీ ఉంటుందని నమ్మకం కూడా వచ్చేసేది. అందుకే వారు నమ్మకంగా ఆ బట్టలను కొనేవారు. సో మేడ్ ఇన్ మాంచెస్టర్ లేబుల్ ఉన్న బట్టలు ప్రజల్లో నమ్మకం మరియు గౌరవం బాగా కలిగించేవి. విదేశీ బట్టలు అంటే మంచి నాణ్యత అని ప్రజలు భావించేవారు. లేబుల్ ద్వారా ఉత్పత్తి ఎక్కడ తయారైందో తెలుస్తుండేది. దీంతో కొనుగోలుదారులు విశ్వాసం కూడా పెరిగిపోయేది, కాన్ఫిడెంట్ పెరిగిపోయి కొనేసేవారు. మాంచెస్టర్ బట్టల నుండి బట్టలు మంచి బ్రాండ్ అన్న భావనతో ప్రజలు ఆత్మవిశ్వాసంగా ఆ బట్టలను కొనేసేవారు. ఆ లేబుల్ తో ఉన్న బట్టల్ని, మేడ్ ఇన్ మాంచెస్టర్ అని. ఈ లేబుల్ భారతీయ వస్త్రాల కంటే విదేశీ వస్త్రాలకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. పాయింట్ కాదు అమ్మా. నెక్స్ట్, ది మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్సో యూస్డ్ ఇమేజెస్ ఆఫ్ ఇండియన్ గాడ్స్, గాడెసెస్ అండ్ ఇంపార్టెంట్ పర్సనేజెస్ ఆన్ ది లేబుల్స్. ఓకేనమ్మా, డన్. సో
ఇంపార్టెంట్ పర్సనేజెస్ అంటే ఏం తెలుసుమా? పీపుల్ హు ఆర్ వెల్ నోన్, రెస్పెక్టెడ్ అండ్ హోల్డ్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇన్ సొసైటీ. వాళ్ళని ఇంపార్టెంట్ పర్సన్స్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే బట్టలు, సబ్బులు ఇలాంటివి అమ్మే తయారీదారులు, మ్యానుఫ్యాక్చరర్స్ తమ వస్తువులపై ఉండే లేబుల్లలో భారతీయ దేవుళ్ళు, దేవతలు, ముఖ్య నాయకుల చిత్రాలను పెట్టడం ప్రారంభించారు. సో ఇలా చేస్తే ప్రజలు ఇందులో దేవుడి చిత్రం ఉంది కాబట్టి ఇది మంచి వస్తువు అని నమ్మి ఆ వస్తువుని భక్తితో, నమ్మకంతో కొనేవారు. సో ఈ విధంగా కూడా చేసేవారు బ్రిటిషర్స్. సో తయారీదారులు లేబుళ్లపై భారతీయ దేవుళ్ళు, దేవతల చిత్రాలు వేసేవారు. కొంతమంది ప్రసిద్ధ నాయకులు, ముఖ్య వ్యక్తుల చిత్రాలు కూడా వేశారు. ఇలాంటి చిత్రాలు చూసి భారతీయులు ఆ వస్తువును పవిత్రమైనది, నమ్మదగినదని భావించేవారు. ప్రజలు ఒక ఎమోషన్స్ ని బాగా కనిపెట్టేవారు. ఇలా లేబుల్లలో భారతీయ సంస్కృతి మొత్తం నాయకుల చిత్రాన్ని ఉపయోగించడం ఒక మార్కెటింగ్ ట్రిక్, వ్యాపారిగా వాళ్ళకి మారింది. ఓకేనమ్మా, డన్. సో ఇది పాయింట్ కి అర్థం. సో ఇదమ్మా